గుమ్మడికాయ కూర ఇప్పటివరకైతే నేను తినలేదు. ఎప్పుడూ వండలేదు కూడా. ఈరోజైతే మా అమ్మ గుమ్మడికాయ కూర వండుతుంది. ఇదొచ్చేసి భోగి రోజండి. ఇక్కడైతే బియ్యము అలాగే కొన్ని పెసరపప్పు అయితే వేయించి ఇందులో అయితే కలిపాము. ఇదొచ్చేసి పులగంకనమాట. బియ్యం కడిగేసి నానబెట్టేసాను. ఇక్కడొచ్చేసి అమ్మ అరిసెలకని బియ్యం నానబోస్తుంది. మానికతోటి 2 మానికలైతే పోసిందండి. 2 మానికలు బియ్యం పోసి వీటినైతే శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసింది. 2-3 సార్లు నీళ్లు పోసి కడిగేసి వీటినైతే నానబెట్టాలండి. ఇవి మనకి 3 గంటలకు ఒకసారి శుభ్రంగా కడుగుతూ ఉండాలంట, లేదా 4 గంటలకు ఒకసారైనా మనం ఈ బియ్యాన్ని అయితే కడుగుతూ ఉండాలంటండి. అంటే శుభ్రంగా కడిగేసి నీళ్ళు అనేది మారుస్తూ ఉండాలంట. ఇవిగో ఇక్కడైతే మళ్ళీ నీళ్ళు పోసి బియ్యం అయితే నానబెట్టేసిందండి. తర్వాత ఇక్కడ నేను ఇందాక పులగం కానీ రైస్ కడిగి పెట్టానని చెప్పాను కదా, అవైతే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ముట్టించేసాను. పక్కనే స్టవ్ మీద మళ్ళీ రెండో పొయ్యి మీద టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు పచ్చడి కానీ ఇంకా అవైతే పెట్టేశాను అనమాట. ఇదిగో ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఏగినాయి అనమాట. చూడండి, ఇంక ఇవైతే మిక్సీ పట్టేశాను. తర్వాత ఇక్కడ అమ్మ వచ్చేసి ఇంకా గుమ్మడికాయ కూర చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ గుమ్మడికాయనైతే కట్ చేస్తుందండి. గుమ్మడికాయ కూర అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడూ తినలేదు, అలాగే ఎప్పుడు వండటం కూడా చూడలేదు, వండటం కూడా తెలియదు అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ తింటుంటే చూశాను. కొంచెం నాకు అలా తినిపించింది, తీయగా ఉంది. నాకైతే ఇంకా తినాలనిపించలేదు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు గుమ్మడికాయ కూర అయితే అస్సలు తినలేదు. ఈరోజైతే అమ్మ గుమ్మడికాయ కూర చేస్తుంది. గుమ్మడికాయ ముక్కలను అయితే ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలంట. ముక్కలన్నీ పెద్ద సైజులో కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంది. వీటినైతే కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బాండీ అయితే పెట్టుకుందండి, ఒక గిన్నె అనమాట. దీన్ని పెట్టేసి తర్వాత అయితే ఆయిల్ తీసుకుంది. స్టవ్ వెలిగించాలండి, వెలిగించడం మర్చిపోకండి. ఇదిగో ఇక్కడైతే కొంచెం కరివేపాకు, మినపప్పు, జీలకర్ర ఇవైతే వేసి కలిపుతుందనమాట గెంటితోటి. ఎండుమిర్చి కూడా వేసిందండి తుంపి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేసి ఇలా పైకి కిందికి ఎగరేస్తుంది అనమాట. చూడండి, తర్వాత దీనైతే స్టవ్ మీద పెట్టేసింది. ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు అలాగే పసుపు ఇంకా కారం ఇవైతే వేస్తుందండి. ఇవి వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేస్తుంది. చూడండి, ఈ విధంగా మీలో ఎంతమందికి గుమ్మడికాయ కూర ఇష్టం ఏమిటనేది కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు గుమ్మడికాయ కూర తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే గుమ్మడికాయ కూర అయితే తినలేదన్నమాట. ఓకేనా. ఇదిగో ఇక్కడైతే చక్కగా ఇవైతే ఎగుతూ ఉన్నాయండి. తర్వాత అయితే ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పోసిందనమాట అమ్మ. తర్వాత ఒకసారి మళ్ళీ కలిదిప్పేసింది. ఇదిగో ఇదైతే బెల్లం అండి. బెల్లం వచ్చేసి గుమ్మడికాయ ఎంత తీసుకుంటే అంత బెల్లం వేయాలంటండి ఈ కూరకి. చూడండి, చాలా బెల్లమే వేసింది. ఎందుకు పట్టుతుందమ్మా అంటే అంతే వేయాలి అని అయితే అని చెప్పింది అనమాట మా అమ్మ. గుమ్మడికాయ ఎంత తీసుకుంటే బెల్లం అంత వేయాలంటండి. చూడండి, మొత్తం నలకొట్టేసి ఆ బెల్లం అంతా ఇందులో అయితే వేసి మొత్తం ఒకసారి ఇలా కలిదిప్పేస్తుంది. మీరు గుమ్మడికాయ కూరని ఎలా చేస్తారేంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే గుమ్మడికాయ కూరని ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు తినలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అమ్మ గుమ్మడికాయ కూర చేస్తూ ఉంటే. అమ్మ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు గుమ్మడికాయ కూర చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తుందంట. కానీ నేను మాత్రం గుమ్మడికాయ కూర మా అమ్మమ్మ చేస్తుంటే తింటుంటే చూశాను చిన్నప్పుడు. అమ్మ చేయంగా తినగా కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. మా అమ్మని అడిగాను, నువ్వు తిన్నావా అమ్మ గుమ్మడికాయ కూర అని. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ట్రై చేద్దామని చేస్తున్నానని అయితే చెప్పింది. చూడండి, ఇక్కడైతే గుమ్మడికాయలు చక్కగా ఉడికినాయండి. కొంచెం తీసుకొని టేస్ట్ చూసిందనమాట అమ్మ. టేస్ట్ అయితే సూపర్గా ఉందంట. నన్ను ఒకసారి టేస్ట్ చూడమంది, నేను టేస్ట్ చూశాను. నాకు తీయగా ఉందన్నమాట. నాకు తీపి అయితే అస్సలు నచ్చదు. ఇంకా రైస్లో కలుపుకొని తినడం అంటే చాలా కష్టం. నేను ఎక్కువ స్పైసీని ఇష్టపడుతూ ఉంటాను కదా, ఇది ఇంత తీయగా ఉండేసరికి నాకు అస్సలు తినాలనిపించలేదు. నాకైతే కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట, కర్రీస్ అయినా ఏవైనా. కానీ ఈ కూరని ఇలానే చేయాలి, ఇలానే ఉంటుందని అయితే అమ్మ చెప్పింది. సర్లే నేనైతే తినను, నేను పచ్చడి చేశాను కదా ఇందాక, నువ్వు ఆ పచ్చడి వేసుకొని తింటానని అయితే చెప్పేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను. ఇది పులగం అనమాట. ఎక్కువ
పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంట్లో తినరు ఎక్కువ వేస్తే అందుకని లైట్‌గా కొంచెం వేసాము. ఇప్పుడు నేను కొంచెం రైస్ పెట్టుకొని ఇందాక టమాటా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేశానని చెప్పాను కదా! అదైతే కొంచెం వేసుకొని తిందామని అయితే పెట్టుకుంటున్నాను. గుమ్మడికాయ కూరైతే నేను తినట్లేదనమాట. మా వారు కూడా గుమ్మడికాయ కూరైతే తినరంటండి. తిననని చెప్పారు. అంటే ఎప్పుడు నేను వండలేదు కదా! అడిగాననమాట తింటావా అని. అయితే నేను తిననన్నారు. సర్లే అని అయితే నేను ఇంకా పచ్చడైతే ఏసుకొని తింటున్నాను. మా వారికి కూడా టమాటా పచ్చడేసి పెడతానన్నాను. సర్లే అన్నారు. ఇంకా అయితే నేనైతే ఎంచక్కా కూర్చొని కలుపుకొని తింటున్నాననమాట. మా వారు టమాటా పచ్చడి చేసుకున్నాక నువ్వు గుమ్మడికాయ కూర ఎందుకు తింటావులే అనేది అంటున్నారనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎలా అనిపించిందో చెప్పండి.